శ్రీగురుభ్యో నమః. హరి ఓం. ఘనానాం త్వా గణపతిగుం భవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతభే సిద్ధసాధనం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అందరికీ కూడా నమస్కారం. నవంబర్ నెలలో ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ ద్వాదశ రాశుల వారు కూడా నవంబర్లో మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు దిగ్విజయం అవుతాయా? శత్రువు మిమ్మల్ని పొంచి ఉండడం వల్ల మీరు ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉందా? అసలు ఈ నవంబర్ నెలలో నేను అనుకున్నటువంటి స్థానానికి వెళ్ళడానికి ఏదన్నా అవకాశాలు ఈ నవంబర్ నెలలో మాకు దక్కుతాయా? ఈసారన్నా స్థిరాస్తులు చరాస్తులు లాంటివి ఏమన్నా మేము కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుందా? నూతన వ్యాపారాలు ఎప్పటి నుంచో ప్రారంభం చేద్దాం అనుకుంటున్నాము. ఈ నవంబర్లో ప్రారంభం చేస్తే గనక అది ఏమన్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుందా? అసలు విదేశాలకు వెళ్ళే యోగం మా జాతక పరిమాణంలో ఉందా లేదా? ఆర్థిక సమస్యలు తగ్గి ఆనందంగా కుటుంబ పర్యంతము కూడా గడిపేటువంటి అవకాశం ఆ పరమశివుడు ఈ నెలలో మాకేమన్నా కలగజేస్తున్నాడా అనేటువంటి విషయాలు, అందులోనూ ఈ నెలలో ఏదన్నా ప్రమాదాలు జరిగితే వాటి నుంచి శృతిలో తప్పుకుని ప్రాణ సంకటం లేకుండా జరిగేటువంటి వ్యవస్థలు ఏమున్నాయి? ఈ నెలంతా కూడా ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల మాకు కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తోంది? దీంతో పాటుగా ఉద్యోగ స్థిరత్వం కానీ లేదా సంతాన సాఫల్యం చెందడం కానీ వివాహయుక్తానికి కానీ అసలు ఏమి మా యొక్క జీవితంలో మార్పులు జరుగుతున్నాయి, ఏమి జరగడం లేదు అనేటువంటి పూర్తి విషయాల్ని మనం ఇప్పుడు చర్చించుకుంటూ ఉంటాం. అయితే ప్రతి విషయము కూడా కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతోంది. వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేటువంటిది వేరు, గోచార జరిగేటువంటి జాతకము వేరు. వ్యక్తిగతంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీ వ్యక్తిగత జాతకాన్ని విశదీకరించడం జరుగుతుంది. ఒకవేళ అటువంటి డేట్ ఆఫ్ బర్త్లు మాకు తెలియవు గురుగారు అంటే గనక మీ ఫోటోను ఒకటి పంపించడం, మేము అడిగేటువంటి 3 ప్రశ్నలకి సమాధానాలు చెప్పడం వల్ల గణాంకమును కట్టి మీ సమస్యకు తగు పరిష్కారం ఖచ్చితంగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ నవంబర్ నెలలో ద్వాదశ రాశుల ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం ఎప్పుడు విడివిడిగా ఏ రాశికి ఆ రాశిగా మనం వివరణ విశదీకరించుకుని చక్కగా మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి వారికి నవంబర్ నెలలో ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేది ఒకసారి మనం చర్చించుకుందాం. ఓం హనుమాంజనీ సుతపుత్ర వాయుపుత్ర మహాబలాహో రామేష్టి ఫలగుణో అమిత విక్రమ ఉదతే క్రమణాశ్చైవ సీతాశోక వినాశక లక్ష్మణ ప్రాణధాతా చ దశగ్రీవశ్య దర్పణ ద్వాదశాశాతాని నామాని కవీంద్రస్వ మహాత్మనే స్వాపకాలే పటే నిత్యే యత్ర కాలే విశేషితః తత్సు మృత్యు భయం నాస్తి సర్వత్రా విజీభవః. సర్వం శ్రీ హనుమత్పాదార్పితమస్తు. వృశ్చిక రాశి వారికి అనూహ్యంగా ఆర్థికంగా నిలబడేటువంటి అవకాశం లభిస్తోంది. మీరు ఒక స్థిరమైనటువంటి నెల ఒక స్థిరమైనటువంటి ధనాన్ని మీరు చూడటం జరుగుతుంది. ఒక ఉద్యోగంలో కానీ అప్పులు తీర్చేటువంటి విషయంలో కానీ ఖచ్చితమైన ఒక ప్రాకారాన్ని ఏర్పరచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ఈ నెలలో వృశ్చిక రాశి వారి ఆలోచన చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే ఖచ్చితమైన ప్రాకారాలతో నడుస్తూ ఉంటుంది. వృశ్చిక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి విషయం, ఇతరులు గొడవ పడుతున్నా, ఇతరులు మాటలు సంభాషణ జరుగుతున్నా మీరు మధ్యలోకి వెళ్ళడం, లేనిపోనివి అపనిందలు మీ మీద పడడం జరుగుతుంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా ఘర్షణలు జరిగితే మాత్రం కొంచెం దూరంగా ఉండి మీరు ఆ ఘర్షణ చూడడమే తప్ప మధ్యలోకి వెళ్ళే ప్రయత్నం ఖచ్చితంగా చేయొద్దు. వృశ్చిక రాశి వారు ఆర్థికంగా నిలబడేటువంటి వాటి వల్ల మీ విడిచినటువంటి బంధువులు బంధాలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ తిరిగి వచ్చి అవి రానున్న రోజుల్లో మీకు పెను ప్రమాదాన్ని తెస్తున్నాయి. కాబట్టి తిరిగి వచ్చేటువంటి బంధాలు కానీ బంధువులు కానీ మీరు కొంచెం దూరంగా పెట్టడమే చాలా మంచిది. రాజకీయంలో ఉన్న వారికి కాస్త కలిసి వచ్చేటువంటి విషయంగా చెప్పొచ్చు. అదేవిధంగా ఈ వృశ్చిక రాశి వారికి వ్యాపారం ప్రారంభం చేద్దామని వారికి
కొంచెం ఊరట కలుగుతుంది. ఫోటోగ్రఫీకి సంబంధించి కానీ లేదా పాల ఉత్పత్తులకు సంబంధించి కానీ అదేవిధంగా పశుపోషణకు సంబంధించి విషయాలు కానీ ఈ కోళ్ళు తోళ్ళు పరిశ్రమలకు సంబంధించి కానీ వ్యాపారాలు అయితే కలిసి వచ్చే అవకాశం లభిస్తుంది. వృశ్చిక రాశి వారు విదేశాలు వెళ్ళేటువంటి ఆలోచన ఉన్నటువంటి వారికి ఈ నెలలో ఒక అనుకూల వాతావరణంగా చెప్పచ్చు. 8వ తారీఖు నుంచి 21వ తారీఖు వరకు కూడా విదేశాలకు వెళ్ళేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. తాత ముత్తాతల నుంచి లభించేటువంటి స్థిరాస్తి కానీ ఏదైతే ఉంటుందో అది వచ్చేటువంటి అవకాశం ఎక్కువగానే ఉంది. దీనివల్లే మీ శత్రువులు పెరిగి విడిపోయిన బంధాలు మళ్ళా కలిసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా వృశ్చిక రాశి వారు ఈ నెలలో ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇతరుల యొక్క అజాగ్రత్త వల్ల మీరు పెను ప్రమాదానికి గురయ్యేటువంటి అవకాశం లభిస్తుంది. ఈ ప్రమాదం మీ తలకి సంబంధించి అదేవిధంగా ఈ దవడ భాగాలకు సంబంధించి ఎక్కువ లభిస్తుంది. కాబట్టి ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మీరు ప్రయాణాలు చేయండి. వృశ్చిక రాశి వారు స్టాక్ మార్కెట్లో కానీ రియల్ ఎస్టేట్లో కానీ ధనం వెచ్చించాలి అనుకుంటే కనుక ఇది శుభ పరిణామంగా చెప్పచ్చు. నవంబర్ నెల 11వ తారీఖు నుంచి 27వ తారీఖు మధ్యలో అద్భుతంగా కలిసి వచ్చేటువంటి అవకాశం లభిస్తుంది. మీరు స్థానచలనం జరుగుతుంది. స్థానచలనం జరగడంతో పాటుగా వృశ్చిక రాశి వారికి ఈ ప్రాంతంలో ఉంటే మనం అభివృద్ధి చెందట్లేదు, మన స్థలం మారుద్దాం అనే నిర్ణయం వచ్చి స్థానచలనం ఖచ్చితంగా కలగజేస్తుంది. నిరుద్యోగులకి కాస్త ఊరట కలుగుతుంది. ఏదో ఒకటే ఈ ఉద్యోగం వచ్చింది మనకి అని చెప్పి ఉద్యోగంలో కాస్త ఒక రాయితీ అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అంతేకాకుండా వృశ్చిక రాశి వారు మీరు ఎవరి దగ్గర నిర్ణయాలు ఇచ్చేటప్పుడు ఆచితూచి మీరు నిర్ణయం ఇవ్వండి. మీ నిర్ణయం వల్ల మేము ఈరోజు ఇలా ఇబ్బంది పడుతున్నాం అని నిలాపనిందలు పడే అవకాశం లభిస్తుంది. ఇక సినీ కళా పరిశ్రమ సంగీత సాహిత్యాల్లో ఉన్నటువంటి వారికి మాత్రం అంత ఇబ్బందిగానే ఉంది. ఎక్కడా కూడా ఒక శుభపరిమాణమైన ఆలోచనలు అవకాశాలు ఎక్కడా కనిపించడం లేదు. అంతేకాకుండా వృశ్చిక రాశిలో ఉన్నటువంటి ఆడవారి విషయానికి వస్తే ఆర్థికంగా మీరు ఇబ్బంది పడుతున్నారు. మీరు మీ వారికి తెలియకుండానే ధనం అనేటువంటిది వేరే వారికి ఇవ్వడం వల్ల పూర్తి ధన నష్టం అనేటిది ఏర్పడుతోంది. వృశ్చిక రాశి వారు సంతానం కోసం ఎవరైతే చూస్తున్నారో వారికి మంచి సమయంగా చెప్పచ్చు. ప్రసవానికి ఎవరైతే ఉన్నారో వారు పుత్రికా సంతానానికి కలిగే అవకాశం లభిస్తోంది. అంతేకాకుండా వివాహం కొరకు ఎవరైతే చూస్తున్నారో వారికి ఈ నెలలో వివాహం అయ్యేటువంటి అవకాశం చాలా తక్కువగా ఉంది. నా సలహా మేరకు అయితే వివాహం చూడొద్దు అని మాత్రమే నేను చెప్తాను. విలువైనటువంటి వస్తువులు కోల్పోతారు. దొంగలు మీ విలువైన వస్తువుల్ని దోచుకునేటువంటి అవకాశం ఎక్కువగా లభిస్తుంది. కొత్త బంధాలు రాకపోగా పాత బంధాలు వచ్చి ఏకు మేకై కూర్చుని మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. కావున మీరు విడిచినటువంటి బంధాలు బంధుత్వాలు ఏవైతే ఉన్నాయో వాటిని దూరంగా పెట్టడమే వృశ్చిక రాశి వారికి లాభదాయకం. ఈ నెలంతా కూడా వృశ్చిక రాశి వారు సాయం సంధ్య వేళ శివాలయంలో చండీ ప్రదక్షిణ చేసుకోండి. మీకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఉదయం ఎర్రటి పుష్పాలతో ఈశ్వరార్చన గావించండి. మీకు కలిసి వచ్చేటువంటి పరిమాణంగా చెప్పచ్చు. ప్రతి నిత్యము కూడా భస్మాన్ని అర్థంగా ధరించుకుని మధ్యలో చందనాన్ని పెట్టుకోండి. మిమ్మల్ని పరమశివుడు ఎల్లవేళ రక్షిస్తూ ఉంటాడు. ఓం క్లీం భైరవ రుద్రాయ నమః అనేటువంటి మహామంత్రాన్ని 54 సార్లు పఠించుకోండి. అద్భుతంగా మీకు ఫలితాలు కలిసి వస్తూ ఉంటాయి.